అందరికీ ప్రైజ్లాడండి. ఇప్పుడు ఒక స్టోరీ చెప్పాలని ఆశపడుతున్నాను. ఒక దేశంలో ఒక యవనస్తుడు ఉండేవాడంట. తనకు ఒక కుమారుడు ఉండేవాడు. కుమారుడి పేరు జేమ్స్. అయితే కుమారుని తండ్రి చిన్నప్పటి నుంచి కూడా దేవుని యందు భక్తితోనూ భయంతోనూ పెంచుతూ దేవుడి వాక్యాలు నేర్పిస్తూ వస్తున్నాడంట. అలా కొద్ది సంవత్సరాలు గడిచాక ఆ కుమారుడికి తల్లిదండ్రులు కూడా కోల్పోయాడంట. అయితే కుమారుడు ఒంటరిగా ఉన్నాడు. చిన్న వయసు, ఏం చేయాలో తెలియని పరిస్థితి, అనాథగా అయిపోయాడు కదా. అయితే అతను తెలిసిన ఒక తోటమాల దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు ఏదన్నా పని ఇవ్వండి, నేను పని చేస్తాను అనేసి చెప్పడం జరిగిందంట. అయితే ఆ తోటమాల కూడా బాలుడు కదని జాలిపడి దానికి, అయితే బాబు ఈ పువ్వుల తోట ఉంది కదా, ఈ పువ్వుల తోటకి మీరు చూడండి, నీళ్లు పోసి చక్కగా పెంచండి, మీకు జీతం ఇస్తానని చెప్పడం జరిగిందంట. ఈ జేమ్స్ కూడా అలాగే చక్కగా పాటలు పాడుకుంటూ, దేవుడి పాటలు పాడుకుంటూ ఆ పువ్వుల తోటలోనే తన ఆనందాన్ని, ఎంతో ఆనందాన్ని పొందుతున్నాడంట. తల్లిదండ్రులు లేనప్పటికీ తండ్రి చెప్పే బోధ ఉంది కదా, వాక్యంలో పెంచడం, ఏ విధంగా దేవుళ్ళో ఉండాలి అనేసి ఆ మాటలను తలుచుకుంటూ దేవుడి పాటలు పాడుకుంటూ ఆ జేమ్స్ అలా జీవనం కొనసాగిస్తున్నాడంట. యవనస్తుడు అయ్యాడంట. యవన కాలంలోకి వచ్చాక అలాగే ఎదుగుతుండగా తనకి కూడా వివాహం జరిగిందండి జేమ్స్కి. అయితే వివాహం అయిన తర్వాత తనకు పుట్టిన బిడ్డలందరూ కూడా చనిపోయేవారంట. చనిపోతే తన భార్య అన్నదంటే ఒకరోజు, ఏంటి పరిస్థితి, పుట్టిన బిడ్డలందరూ కూడా చనిపోతున్నారు మనకి అంటే, ఏం లేదు బాధపడకు, దేవుడు మన పట్ల కార్యం చేస్తాడు, మేలే చేస్తాడు అని అంటే తన భార్యను ధైర్యపరుచు వాక్యాలు చూపిస్తూ ధైర్యపరుస్తూ ఉండేవాడంట. అయితే ఒకరోజు మళ్ళీ తను గర్భవతి ఒక కుమార్తెకి జన్మనిచ్చిందంట. ఆ కుమార్తె పుట్టే కొద్ది రోజులు గడిచాక తన భార్య కూడా చనిపోయిందంట. కుమార్తెకి మేరీ అని పేరు పెట్టారండి, చక్కని పేరు కదా. మేరీ అని పెట్టాక తను చనిపోయిన తర్వాత జేమ్సే తన తల్లికి తండ్రికి మొత్తం అన్నీ కూడా కుమార్తెను చూస్తూ చక్కగా దేవుని యందు భక్తితో ఆ బిడ్డను కూడా పెంచడం జరిగిందంట. అయితే ఆ బిడ్డ కూడా ఎదుగుతూ తండ్రి బోధన తోసివేయకుండా ఆ మాటల్లో నడుచుకుంటూ ఆ బిడ్డ కూడా ఎదుగుతుందంట. తను అలాగే తన తండ్రి ఏ విధంగా అయితే పని చేస్తున్నాడో ఆ పువ్వుల తోటలోను తను కూడా తన తండ్రికి సాయంగా ఇంటి పని చేస్తూ, చక్కగా ఇంటి పని అంతా చేస్తూ, వంట పని చేస్తూ తన తండ్రికి పువ్వుల తోటలో సహాయం చేస్తూ వస్తుందంట. ఆ బిడ్డ కూడా అలాగే ఎదుగుతూ ఉంటుందంట. తండ్రి కూడా ఎదుగుతూ ఇద్దరు కూడా ఎంతో ఆనందంగా ఉంటూ కొన్ని సంవత్సరాలు గడిచిందంట. గడిచిన తర్వాత అలా పువ్వుల తోటలో ఉంటుంటే ఈ తండ్రి పువ్వుల గంప నా కుమార్తెకు మంచి బహుమతి ఇవ్వాలి నేను అని ఆశపడి తన పువ్వుల గంప అల్లి తన కుమార్తెకి ఇచ్చారంట. డాడీ చాలా అందంగా ఉంది డాడీ, ఇది చాలా మంచి బహుమతి అనేసి తను కూడా మేరీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిందంట, ఆనందపడిందంట. ఆనందపడుతూ ఆ తోటలో ఉన్న పువ్వుల చెట్లన్నిటిని తనకు నచ్చిన పువ్వులన్నీ కోసుకొని గుత్తిలాగా ఏర్పరచుకొని తన ఆనందం పొందేదంట చూసుకుంటూ. అలా ఒక రోజున తను కొన్ని పువ్వులను తీసుకొని వెళ్తుందంట. వెళ్తుంటే అంటే తోట యజమాని భార్య తన కుమార్తె కూడా తనకు ఎదురుగా వస్తున్నారంట. ఇది తను వెళ్తుందంట. మేరీ వెళ్తుంటే యజమానురాలు కుమార్తె కూడా ఎదురుగా వస్తే, ఇది చాలా అందంగా ఉంది, నీ చేతిలో పువ్వుల గుత్తు చాలా బాగుందంటే తీసుకోండి అమ్మ అనేసి ఇచ్చేసిందంట తనకి. అయితే యజమానురాలు కుమార్తెకి ఇచ్చేస్తే తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిందండి అది చూసి. నువ్వు నాకు ఇంత మంచి గిఫ్ట్ ఇచ్చావు కదా, నీకు ఏమన్నా ఇవ్వాలి నేను కూడా అంటే, ఏం లేదు అమ్మగారు అనేసి ఇంకా వద్దమ్మగారు అని చెప్పడం, తనతో స్నేహం చేసేదంట. ఎవరు? మేరీ యజమానురాలు కుమార్తెతో స్నేహం చేస్తూ అలా వాళ్ళ జీవనం కొనసాగుతుందంట. ఇంకా చాలా ఇష్టంగా ఉండేవాళ్ళంట. ఎక్కడికి పువ్వుల తోటలోకి ఎక్కడికి వెళ్ళా సరే ఇద్దరు కలిసి వెళ్ళడము, చాలా చక్కగా మాట్లాడుకుండేవారంట. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత యజమానురాలు కుమార్తె పుట్టినరోజు వచ్చిందంట. అయితే మేరీ ఏమనుకుందంట, అయ్యో నా ఫ్రెండ్కి బర్త్డే కదా, నేను ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలని చాలా ఆశ కలిగి ఆశపడుతుందంట. అయితే ఏమి ఇవ్వాలని ఆలోచిస్తుండగా వాళ్ళ నాన్న తన కోసం పువ్వుల గంప తయారు చేసి ఇచ్చాడు కదా, ఆ గంప గుర్తొచ్చిందంట. దీంట్లోని పువ్వులు పెట్టేసి తనకి ఇస్తాను అని ఆ తోటలోకి వెళ్ళి చక్కగా తనకు నచ్చిన కలర్స్ అన్నీ
అన్ని పువ్వులు కోసుకొని ఒక బుట్టలో ఆ బుట్టలో పెట్టి ఆ బుట్ట పెట్టుకొని యజమానురాలు ఇంటికి వెళ్ళిందంట మేరీ. వెళ్తుంటే వెళ్ళిన తర్వాత యజమానురాలు కుమార్తెకి ఈ గిఫ్ట్ ఈ బహుమతి ఇవ్వడం జరిగిందంట. తను చాలా హ్యాపీ ఫీల్ అయిపోయిందంట. ఎందుకంటే అది చూడటానికి ఎంతో అందంగా ఉంది. ఆ గంప ఆ పువ్వులతో నిండిన గంప చాలా అందంగా ఉండడం వల్ల చాలా హ్యాపీ ఫీల్ అయిపోయిందంట. మేరీ, నాకు చాలా గిఫ్ట్లు వచ్చాయి కానీ ఇలాంటి గిఫ్ట్ ఎవరు ఇవ్వలేదు. నీ గిఫ్ట్ని చూసి నాకు చాలా ఆనందం కలిగింది, చాలా సంతోషం కలిగింది. ఈ సమయంలో నీకు అవసరం, నేను ఏదన్నా ఇవ్వాలని ఆశపడుతున్నాను మేరీ అంటే, వద్దమ్మ గారు అన్నారంట. లేదు లేదు, ఎలాగన్నా సరే నేను ఏదో ఒకటి ఇవ్వాలి, నాకు అప్పుడే నాకు ఆనందం ఇంకా ఎక్కువ అవుతుంది అనేసి చెప్పి వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళిందంట ఆ యజమానురాలు కుమార్తె. వెళ్ళి, అమ్మమ్మ మేరీ నాకు పువ్వుల గంప తెచ్చింది గిఫ్ట్గాన, తనకి నేను ఏదన్నా ఇవ్వాలని ఆశపడుతున్నాను. నాకు డ్రెస్సులు చాలా ఉన్నాయి కదా, అందులో గ్రీన్ కలర్ డ్రెస్ ఉంది, అది మేరీకి చాలా బాగుంటుంది, ఆ డ్రెస్ మేరీకి ఇస్తాను అనేసి చెప్పిందంట. అయితే యజమానురాలు అన్నదంటే, సరే అమ్మ నీ ఇష్టం ఇవ్వు అనేసి అంటే, అప్పుడు తన రూమ్లోకి వెళ్ళి బీరువా తీసి ఆ గ్రీన్ కలర్ డ్రెస్ తెచ్చి అక్కడ ఇంట్లో పనిపిల్ల ఉంది కదా, ఆ పనిపిల్ల చేత మేరీకి ఇచ్చేని పంపించిందండి. అయితే ఆ పనమ్మాయి తెచ్చి ఆ ఫస్ట్ ఏమో ఇది ఈ యజమానురాలు కుమార్తె బట్టలన్నీ కూడా ఈ పనమ్మాయికి ఇచ్చేవారు. ఈ పనమ్మాయి అసూయతో ఏమనుకుందంట, ఇదేంటి ఈ డ్రెస్ నాకు ఎంతో అందంగా ఉండేది, నాకు ఇస్తుంది యజమానురాలు కుమార్తె అనుకున్నాను, కానీ మేరీ వచ్చి నాకు ఈ డ్రెస్లే దక్కకుండా చేసింది అని మనసులోనే చాలా అసూయతో కుళ్ళుకుంటూ తిట్టుకుంటూ మేరీని ఆ డ్రెస్ పెట్టుకెళ్ళి మేరీకి ఇచ్చిందంట. అక్కడి నుంచి మేరీ ఇంటికి వచ్చేసింది. ఇంటికి వచ్చేసిన తర్వాత ఆ కొద్దిసేపటికి ఆ రోజే యజమానురాలు ఉంగరం పోయిందంట. అయితే ఉంగరం పోతే తర్వాత మొత్తం వాళ్ళు ఉన్న ప్రదేశం అంతా ఎతికారంట కానీ ఎక్కడ దొరకలేదంట. దొరకకపోతే తర్వాత ఈ ఎవరు వచ్చారు మన ఇంటికి, కొత్త వాళ్ళు ఎవరు రాలేదు కదా అని మొత్తం అందరినీ అడుగుతున్నా ఎవరు కొత్త వాళ్ళు ఎవరు రాలేదు కదంటే, తర్వాత ఈ పనిపిల్ల అన్నదంటే, మేరీ వచ్చింది కదండి ఇందాక అక్కడే నించోడం చూసాను, ఆ ప్లేస్లోనే నించుంది అని చెప్పిందంట. అయితే మేరీయే దొంగ ఉంటుంది అనేసి మేరీ దగ్గరికి వెళ్ళి అడిగారంట. వాళ్ళు పని వాళ్ళు ఉంటారు కదా, పని వాళ్ళని పంపించి అడిగిస్తే, లేదు నేను తీయలేదండి అని చెప్పిందంట మేరీ. అయినా సరే మేరీని నమ్మలేదంట. నమ్మకుండానా దొంగతనం చేసావు అమ్మని చాలా బాధ పెడుతూ తన మీద నిందేస్తూ అలాగా తట్టుకోలేకపోయేదంట, చాలా ఏడ్చిదంట. అయితే వాళ్ళ నాన్నగారిని పిలిపించి, ఒకసారి యజమానుడు జేమ్స్ ఒకసారి మేరీ నువ్వు కనుకో, నీకు చెప్తుందేమో తీసానో లేదో ఎక్కడ పెట్టిందో అని చెప్తుంది కదా అనేసి వాళ్ళ నాన్నకి యజమానుడు చెప్పేసరికి వాళ్ళ నాన్న కొంచెం బాధ అనిపించింది. బాధే కదా, నా కూతురిని దొంగ అంటున్నారు అని ఎవరికైనా ఉంటుంది కదా. అయితే అయితే తన తండ్రి జేమ్స్ వచ్చి మేరీ దగ్గరికి, అమ్మ మేరీ చెప్పమ్మా నువ్వు ఎక్కడ పెట్టువా ఉంగరాన్ని తీసి చెప్పు, నువ్వు మాత్రమే ఉన్నావంట కదా అక్కడ, ఎవరు లేరంట కదంట. నాన్న మీరు కూడా నన్ను అనుమానిస్తున్నారా, నన్ను దొంగను చేస్తున్నారా, నేను అలాంటిదన్నా నీకు తెలీదా, మీ మాటల్లోనే కదా నేను నడుస్తున్నాను, నీ మార్గంలోనే కదా నేను నడుస్తున్నాను, మీరు చెప్పిన బోధ నేను ఎప్పుడైనా త్రోసివేసానా అని తన తండ్రికి సమాధానం చెప్తూ ఏడుస్తుందంట. మీరు కూడా నన్ను బాధ పెడుతున్నారు, మీరు కూడా నన్ను నమ్మడం లేదు అనేసి చాలా బాధపడిందంట. బాధపడితే అయితే తండ్రి ఆ తర్వాత చాలా ఏడుస్తున్నాడు, ఏం చేయాలో తెలియని పరిస్థితి. వాళ్ళు చూస్తే మేరీని దొంగ అంటున్నారు, అలాగని తండ్రికి ఏం చేయాలో తెలియలేదు. అయితే ఒకరోజు యజమానురాలు కుమార్తె వచ్చిందంట. కుమార్తె వచ్చి, మేరీ నాకైనా నిజం చెప్పు, నువ్వు నీ మీదే అందరూ నువ్వే దొంగ అంటున్నారు, నిజం చెప్పు ఏం జరిగింది, అసలు తీసావా లేదంటే, లేదమ్మగారు నేను తీయలేదు, నిజంగా నేను తీయలేదు, అక్కడ నించున్నాను, మీరు ఇచ్చిన డ్రెస్ పెట్టుకొని వచ్చేసాను అంతే, నాకేం తెలియదని చెప్పడం జరిగిందంట మేరీ. అయినా సరే ఎవరో నమ్మడం లేదు అందరూ, ఎందుకంటే మేరీయే తీసిందని, ఈ పనిపిల్ల కూడా మేరీ తీసిందని నేను చూశాను మేరీ చేతులు అని చెప్తుంది. ఇంకేం చేయాలో తెలియని పరిస్థితి, చాలా ఏడుస్తుందంట మేరీ. తండ్రి ఏంటి ఇలాంటి పరిస్థితి నాకని దేవుడికి ప్రార్థన చేసుకుంటుందంట. జేమ్స్ కూడా నా బిడ్డ చిన్న వయసులోనే ఇలాంటి భారాన్ని మోస్తుంది, ఇంత నింద మోస్తుంది ఏంటి తండ్రి, ఏంటి అసలు ఇలాంటి పరిస్థితి ఏంటి, మాకు ఎందుకు ఇలా జరుగుతుందని ప్రార్థన చేసుకున్నాడంట. కానీ దుఃఖిస్తున్నాడు, తన కుమార్తె పట్ల ఒక నింద వచ్చిందంటే ఎంతో బాధ ఉంటుంది కదా ఏ తండ్రికైనా. దుఃఖిస్తుంటే అలా కొద్ది రోజులు అలా గడుస్తుందంట. మేరీని అడగడం, వాళ్ళు రావడం, అడగడం, మేరీ తీయలేదని సమాధానం చెప్పడం.
అయితే ఇంకా మేరీయే తీయలేదు అని రుజువు లేదు. తీసిందనే అందరూ అంటున్నారు. ఈ పనిపిల్ల చెప్పే మాటలు బట్టి నేను చూసాను తన చేతిలో ఉంగరాన్ని అని అబద్ధం ఆడుతుంది. అయితే మేరీయే దొంగ అని మేరీని ఇంకా చాలా హింస పెట్టారంట. పొరలాలతో కొట్టడం, తర్వాత జైల్లో పెట్టారంట. అయితే అన్నాటికి ఓర్చుకుంది. ఎన్నో దెబ్బలు కొట్టారంట. అయినా సరే అన్నాటికి ఓర్చుకుందంట ఆ బిడ్డ. చిన్న వయసు మేరీది, ఓర్చుకుందంట. జైల్లో పెట్టారు. జైల్లో పెట్టాక ఆ బిడ్డ అలాగే జైల్లో ఉండి కూడా దేవుని మర్చిపోలేదంట. దేవుడు ప్రార్థన చేస్తూనే ఉన్నదంట. దాన్ని ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకునే శక్తి నాకు ఇవ్వండి అని చిన్న వయసులోనే చూడు తండ్రి చెప్పిన బోధన బట్టి ఆ బిడ్డ ఎంతో జ్ఞానవంతురాలుగా ఎదుగుతుంది కదా. అయితే ఇలా ప్రార్థన చేసుకుంటూనే ఉందంట ఆ జైల్లో ఉంటేనే. ఓ రోజు జడ్జి గారు పిలిచారంట మేరీని. అయితే మేరీ వెళ్ళడం జరిగింది. మేరీ నిజం చెప్పు, నిన్ను విడిపిస్తాను, ఎంతమంది ఏమన్నా నువ్వు తీసావో లేదో నాకు చెప్పంటే, లేదయ్య గారు లేదు, నేను అసలు తీయలేదు అని చెప్పిందన్న. లేదు మేరీ, నువ్వు చిన్న వయసు, ఇంత శిక్షణ నీకు పెద్ద శిక్ష వేస్తారో అది నువ్వు తెచ్చుకోలేవు, చెప్పు అంటే, లేదండి నేను తీయలేదని అమ్మ మేరీ చెప్తుందంట. అయితే అలా కొద్ది రోజులు గడిచాక ఆ జైల్లోనే ఉందా బిడ్డ. పాపం ఎంతో ఆనందంగా పువ్వుల తోటలో గడిపే ఆ పిల్ల అలాగా జైల్లో గడపడం అంటే చాలా కష్టం కదా. చాలా భయంకరంగా ఉండదంట తనున్న జైలు కూడా. చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉండేదంట. అయితే అలా కొద్ది రోజులు గడిచిన తర్వాత మళ్ళీ తండ్రిని పంపించారంట. ఫోన్లో ఇప్పటికన్నా చాలా వరకు నీకు దూరంగా జీవించింది కదా, ఇప్పుడు నీ మీద ప్రేమతో నిజం చెప్తుందమే వెళ్ళి జేమ్స్ అని ఆ తండ్రి నీ జైలుకి పంపించారంట. పంపించి అడిగాడంట దాంట్లో, మీరు నిజం చెప్పమ్మా, ఏం జరిగింది చెప్పు, అసలు ఏం జరిగిందో చెప్పు అనేసి అంటే, నాన్న మీరు నన్ను నమ్మట్లేదు, నేను అసలు తీయలేదు, అది నాకు తెలియదు, ఆ ఉంగరం ఎలా ఉంటుందో తెలియదు అని చాలా బాధపడిందంట. అంత కష్టాల్లో గడన తండ్రి అన్నాడంట, అమ్మ ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే నువ్వు నేను విడిపోతాము, విడిపోయే పరిస్థితి వచ్చినా సరే నువ్వు దేవుడు మాత్రం మర్చిపోకు, దేవుడి మీద నమ్మకం ఉంచు, దేవుని యందు భయభక్తులతో ఉండు చాలు, దేవుడే ఎప్పటికైనా నిజం నిరూపిస్తాడు అనేసి చెప్పారంట. అలా కొద్ది రోజులు గడిచాక ఆ తండ్రిని కూడా చాలా హింసించేవారంట. నీ కూతురు దొంగది, ఇలా చేసింది అలా చేసిందని చాలా బాధ పెట్టేవారంట. అయితే తండ్రి ఆ మాటలన్నీ విని తను చాలా కృంగిపోయేవాడంట. నా కూతురి పైన ఇంత నింద పడింది, చిన్న వయసులోనే నా కుమార్తె ఎన్నో కష్టాలు పడుతుంది, చిన్నప్పుడు తెలియని పోగొట్టుకుంది అని చాలా కృంగిపోయేవాడంట జేమ్స్. అలా కొద్ది రోజులు గడిచిన తర్వాత జడ్జి ఇంక అడిగి తనకు కూడా ఇసుకొచ్చేస్తుంది కదా, కొరడాలతో కొట్టించేవారంట మేరీని, చిన్నపిల్ల. అయితే ఆ కొరడాలతో కొట్టిన దెబ్బలు తన గాయాలు, శరీరం అంతా గాయాలైపోయి తను జైల్లో పెడితే జైల్లో కిందన ఏంటి గడ్డి అంట. ఆ గడ్డి తన గాయాలు గుచ్చుకుంటే చాలా ఏడ్చేదంట. ఏడుస్తూ ఉండేదంట. చాలా బాధపడేదంట. బాధపడినా సరే తన దేవుని మాత్రం మర్చిపోకుండా ప్రార్థన చేసుకుంటూ ఉండేదంట ఆ జైల్లో కూడా. అంత గాయాలు గడ్డి గుచ్చుకుంటే చిన్న దెబ్బ తగిలితే మనకి ఎంత కష్టంగా ఏదైనా తగిలితే ఎంత కష్టపడతాం, కానీ తన శరీరం అంతా గాయాలు అయిపోయినా సరే తన దేవుణ్ణి అంటే దేవుణ్ణి అవమానపరచకుండా దేవుని మహిమపరుస్తుంది ఆ జైల్లో కూడా. ఆ పెట్టుకున్న విశ్వాసం మనకు కూడా ఉండాలి. అయితే చాలా అలా కొద్ది రోజులు గడిచిన తర్వాత తను మేరీని ఆ జైల్లోనే ఉంచారు. ఇంకా విడుదల చేయలేదు, జైల్లో ఉంచారంట. ఈ యజమానుడు ఇంటి ముందుని ఒక పెద్ద చెట్టు ఉందంట. ఆ చెట్టు ఒకరోజు పెద్ద గాలి తుఫాను వచ్చేసిందంట. వచ్చేస్తే ఆ చెట్టు పడిపోద్ది ఇంటి మీద అనేసి ఆ యజమానుడు ఏం చెప్పాడంటే పనివారికి, ఆ చెట్టును కొట్టియండి, చెట్టు ఇంటి మీద పడితే మళ్ళీ ప్రమాదం అవుతుంది కదా అనేసి పనివాళ్ళకి చెప్తే ఆ పనివాళ్ళందరూ కలిసి ఆ చెట్టుని కొట్టేశారంట. కొట్టేస్తే చెట్టు పైన ఇన్ని రోజులు పెద్ద చెట్టు కదా, దానిపైన అనేకమైన పక్షులు ఉండేయంట గూళ్ళు కట్టుకొని. అయితే ఒక గూడు ఉందంట, పెద్ద గూడు, అందులో గుడ్లు ఉన్నాయంట. గుడ్లు ఉంటే ఆ పనివారు చూసి ఆ గుడ్లతో సహా తెచ్చి యజమానురాలకి ఇచ్చారంట. అందులో ఉంగరం ఉందంట. ఆ గుడ్లు పెట్టే గూట్లోనే ఉంగరం ఉందంట. యజమానురాలు తెచ్చి ఇచ్చారంట. తెచ్చిస్తే అది చూసి యజమానురాలు చాలా కృంగిపోయిందట. అయ్యో అనవసరంగా మేరీని ఎంతగానో హింస పెట్టాము, ఎంతో నిందించాము, మేరీని చాలా బాధలు పెట్టాము మనము అనేసి చాలా కృంగిపోయిందంట. వెంటనే జయలలిత గారికి ఫోన్ చేసి కబురు పంపించి మేరీని విడుదల చేయండి అనేసి చెప్పారంట. చెప్తే విడిపించేస్తారు. విడిపించేస్తే వాళ్ళ నాన్నగారు జేమ్స్ గారిని కూడా
ఇద్దరిని ఒక దిక్కులు పెట్టి యజమానుడు అన్నాడంట, మా దగ్గర ఉండడంటే నేను ఇక్కడ బ్రతకలేమండి ఇంకా మేము. జేమ్స్ అన్నాడంటే మేము ఎక్కడికైనా వెళ్ళిపోతాం దూర ప్రాంతానికి, ఇక్కడ ఉండలేము, ఇక్కడ ఉంటే జరిగిన సంఘటన గుర్తుకొచ్చి ఇంకా మా మనసు అంతా గాయపడుతుంది కదా అనేసి అంటే యజమానుడు ఏం చేశాడంటే కొంత ధనాన్ని ఇచ్చి జేమ్స్కి, సరే జేమ్స్ నీకు ఈ ప్రయాణంలో ఇది బాగా ఉపయోగపడుతుంది, మీరు తీసుకెళ్ళొచ్చు అనేసి అంటే ఉదయ్ గారు అనేసి సరే బలవంతంగా జేమ్స్ ఎంత విశ్వాసంతో నమ్మకంతో పనిచేశాడు కాబట్టి ఆ విశ్వాసంతో ఆయన కూడా కొంచెం ధనాన్ని అయ్యగారు కూడా ఇస్తే ఆ ధనం పెట్టుకొని మేరీ జేమ్స్ గారు ప్రయాణమై వెళ్తున్నారు. చాలా దూరం ప్రయాణాలు అప్పట్లో నడడం ఎక్కువ కదా, నడిచి 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 జేమ్స్ చాలా దూరం నడిచిన తర్వాత చాలా అలసిపోయారంట. అలసిపోయిన తర్వాత ఒక కళ్ళు తిరిగి ఒక చెట్టు కింద పడిపోయాడు జేమ్స్. తనకు అప్పటికే చాలా బలహీనుడు అయిపోయాడు, ఆ కూతురి విషయంలో బాగా కృంగిపోయాడు, ఆ తర్వాత వయసు కూడా పెద్దదయ్యింది. దానివల్ల అలసట వచ్చేసి ఒక చెట్టు కింద పడిపోయాడు. పడిపోతే స్పృహ లేని తండ్రిని చూసి మేరీ ఏం చేస్తుంది, యవన కాలంలోకి వచ్చింది, చాలా ఏడ్చిందంట. ఏడ్చి ఏడ్చి ఆ చుట్టుపక్కల ఎక్కడన్నా వాటర్ దొరుకుతుందేమో, నీళ్లు దొరుకుతాయేమో అని చూసి ఆ బిడ్డ పాపం చాలా దూరం వెళ్ళి ఒక గృహం ఉన్నదంట, ఎక్కడో పెద్ద చాలా దూరంలో ఒక చిన్న ఒక గృహం ఉందంట. అందులో ఇద్దరు ముసలి వాళ్ళు ఉన్నారంట, వృద్ధులు. అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అమ్మ కొంచెం గ్లాస్ నీళ్ళు ఇవ్వండి నాకు, నా తండ్రి సృహ దక్క పడిపోయాడు, నా తండ్రికి ఇవ్వాలి అంటే ఆ మా అమ్మ అంటనే ఆ ముసలి పెద్ద ఆవిడ అంటనే ఆ గ్లాస్ నీళ్ళు ఇవ్వడం జరిగిందంట. మేరీ పెట్టుకొని పరిగెని వచ్చి వాళ్ళ డాడీ దగ్గరికి వాటర్ తాగించి ఆ మొహం అది కడిగి ఆ నాన్న లేపిందంట. లేపిన తర్వాత ఈ మేరీ వెనకాల ఆ పెద్దవాళ్ళు ఇద్దరు భార్య భర్తలు కూడా పెద్దవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళిద్దరు కూడా మేరీ వెనకాల వచ్చారండి బండి వేసుకొని. వస్తే అప్పుడు వాళ్ళ నాన్నగారు నా బండి మీద ఎక్కించుకొని మేరీని తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి శుభ్రంగా అన్నం మీద పెట్టి తినిపించి కొంచెం పడుకోండి రెస్ట్లో ఉండండి అని చెప్పి ఆ తర్వాత అక్కడే ఇంకా ఆ పెద్దవాళ్ళ దగ్గరే జేమ్స్ మేరీ కూడా పెద్దవాళ్ళ దగ్గరే ఉండిపోయారంట. పని చేసుకుంటూ వాళ్ళు కూడా తోటలు ఉన్నాయంట, ఆ తోటలో పని చేసుకుంటూ జేమ్స్ మేరీ కూడా వాళ్ళ దగ్గరే ఉండిపోయారంట. ఉండిపోతే కొద్ది రోజులు అలా కొన్ని సంవత్సరాలు గడుస్తున్నాయి. చాలా పర్లేదు, కొంచెం ఇంకా కష్టాల నుంచి బయటపడ్డారు, వేరే ఊరు వెళ్ళారు కాబట్టి వాళ్ళకి కొంచెం మంచిగానే అనిపించింది ఇక్కడ ఉందాం ఇంకా అని. తండ్రి కూతురు కూడా అక్కడే ఉంటున్నారంట. ఆ పెద్దవాళ్ళకి సాయం చేస్తూ వాళ్ళు అందరూ కలిసి ఉంటున్నారంట. ఇంకా నలుగురిని కలిసి ఉంటుంటే ఆ పెద్ద ఆయన కోడల కొడుకు వచ్చారంట వీళ్ళింటికి. వాళ్ళు ఎక్కడ బయట ఉంటారన్ను. అయితే వస్తే అది చూసి ఈ పిల్లల్ని మేరీని జేమ్స్ని చూసి చాలా అసహించుకుంటేదంట ఆవిడ వాళ్ళ కోళ్ళు. ఆ పెద్దవాళ్ళు కూడా చాలా బాధ పెట్టేదంట, వాళ్ళ చేత పనులు చేయించుకుంటుందంట వాళ్ళ కోళ్ళు. తను ఏ పని చేయకుండా మామ అత్త మామలతో పని చేపిస్తూ ఈ మేరీతోని జేమ్స్తో కూడా పనులు చేపిస్తూ ఉండేదంట. చాలా హింసలు పెట్టేదంట మేరీకిను వాళ్ళ నాన్న కూడా. అయితే అలా కొద్ది రోజులు గడిచిన తర్వాత జేమ్స్కి చాలా నీరసం అయిపోయాడంట. నీరసం అయిపోతే చాలా బలహీనుడు అయిపోయాడంట. బలహీనుడు అయిపోయిన తర్వాత ఇంకా తన చాలా హాస్పిటల్కి తిప్పారంట పెద్ద అయినా మేరీ కూడా. అయినా సరే ఆయన కోలుకోలేని పరిస్థితిలో ఆ మంచానికి అలా అంకితం అయిపోయి ఆ మంచం మీద ఉండేవాడంట. ఉన్నా సరే దేవుని నడవకుండా ప్రార్థన చేసుకుంటూ అలాగా కొనసాగేదంట ఆయన జీవనం అంతా. మేరీ ఒక్కతే ఇంకా కష్టపడడం, వాళ్ళ నాన్నగారికి చూసుకోవడం, హాస్పిటల్కి మందులు అవి అన్నీ కూడా చూసుకోవడం మేరీ. ఇంకా అలా కొద్ది రోజులు గడిచిన తర్వాత తన తండ్రి చనిపోయారంట, జేమ్స్ గారు చనిపోయారంట. చనిపోతే ఇంకా మేరీ బాధ ఇంకా అంత ఇంత కాదు కదా, చాలా తన పుట్టకలోనే తల్లిని పోగొట్టుకుంది, తన బాల్యంలోనే దొంగని ముద్ర వేయించుకుంది కదా. ఇవన్నీ గుర్తుకొచ్చి చాలా ఏడ్చేదండి. ఇప్పుడు నా తండ్రి కూడా లేడు, నేను అనాథగా ఉన్నాను, తండ్రి ఏంటి నా పరిస్థితి అని దేవుడికి ఎక్కువ ప్రార్థన చేస్తూ దేవుడితోనే మాట్లాడుతూ ఉండేదంట. అయితే అలా గడుస్తుందంట కొద్ది రోజులు. గడిచిన తర్వాత పెద్ద అయిన కోడలు ఉంది కదా, ఈ మేరీతో చాలా పనులు చేయించేదంట. పాపం అలసట రెస్ట్ లేకుండా మేరీతో అలా పనులు చేపిస్తూనే ఉండేదంట రోజంతా. ఒకరోజు చాలా చేస్తూ ఉండేదంట మేరీ కూడా ఓపిక మరి ఇంకెవరు లేరు, తప్పదు ఇంకా తను అక్కడే ఉండాలి. పని అంతా ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడినా సరే కొంచెం శుభ్రంగా అన్నం పెట్టేది కదంట ఆ కోళ్ళు. పెద్ద అయిన కోళ్ళు అయితే చాలా బాధపడేదంట మేరీ. బాధపడుతూ ఒక రోజున చాలా ఉదయం వెళ్ళిపోయి రాత్రి చాలా రాత్రి గడిచిన తర్వాత మేరీ ఇంటికి వచ్చిందంట. ఇంటికి వస్తే
పెద్ద ఆయన కోళ్ళేమో ఏం చేసిందంటే తన బట్టలు ఇచ్చేసి నువ్వు బయటికి పోయి ఇక్కడ ఉండొద్దు అసలు, నీ వల్ల మాకు అన్నీ బాధరాయి, నీకు వాళ్ళు అంత డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి అవి ఇవి అని చాలా ఇబ్బంది పెట్టిదంట. ఇబ్బంది పెడితే అయితే ఇంకా తన బట్టలు ఇచ్చేసి పొమ్మని చెప్పిందండి బయటికి. పొమ్మంటే ఆ రాత్రి ఎక్కడికి వెళ్ళిపోద్దండి, యవనస్తురాలు కదా అనేసి తనకు అత్త చాలా బతిమలాడిందండి. అమ్మ ఉంచమ్మ, ఉదయం వరకు ఉంచమ్మ, ఉదయం వెళ్ళిపోద్దులే అంటే లేదు లేదు ఇప్పుడే వెళ్ళిపోవాలి, అస్సలు ఇక్కడ ఉండటానికే వీల్లేదు. ఈ మేరీ దొంగ, ఈ ఇంట్లోవి కూడా చాలా ఈ దొంగతనాలు చేస్తుంది అది ఇది అని చాలా మాటలంటే తను ఒంటరిదైన కంటే ఈవిడన్న మాటలకి ఇంకా కురిగిపోయేదంట, చాలా బాధపడేదంట. అయితే లేదు లేదు ఈవిడ అంత నమ్మకమైన వాళ్ళ ఇంటి దగ్గర దొంగతనం చేసింది, ఇప్పుడు మన ఇంటి దగ్గర దొంగతనం చేయదండి ఏంటి, ఏం పెట్టుకెళ్ళిపోతుంది ఏంటో మనం చూస్తాం ఏంటి, లేదు లేదు ఈ మేరీని వెంటనే పంపించేయాలి, ఇక్కడ ఉండకూడదు అనేసి చెప్పిందంట. అయితే ఆ రాత్రి ఎక్కడికి పోద్ది, యవనస్తురాలు ఎక్కడికి పోలేదు కదా, ఇంకేం చేయాలో తెలియకుండా అప్పటికి అప్పటికే వచ్చేస్తుందంట. ఇంకా వాళ్ళ నాన్నగారు సమాధి దగ్గరికి వచ్చి ఏడుస్తుందంట. మేరీ వాళ్ళ నాన్న చనిపోయిన ఎప్పుడో గులాబీ చెట్టుని నాటిందంట సమాధి పైన. ఆ చెట్టు మొత్తం ఎండిపోయిందంట. ఎండిపోయి ఉంటే ఈవిడ ఏడుస్తుంది, ఏంటి ప్రభా ఇలాంటి పరిస్థితి ఏంటి, ఏంటి ఇలాగా ఈ చెట్టు ఎందుకు ఎండిపోయింది అసలు, ఈ గులాబీ చెట్టుకి ఎందుకు పువ్వులు కాయలేదు, ఎండిపోయి ఆకులన్నీ రాలిపోయి ఎందుకు ఇలాంటి పరిస్థితి ప్రభా, ఏమైంది అనేసి సమాధి పైన పడుకొని ఏడుస్తూనే ఉందంట. తను ప్రార్థన చేసుకుంటుందంట. ప్రార్థన ముగిసే లోపల గులాబీ చెట్టుకి ఆకులు వచ్చి ఒక పువ్వు పూసిందంట. అయితే మేరీ ఇంకా తెల్లవారులు అలా ఏడుస్తూ ఉంది కదా, చాలా టైం ఏడుస్తూ ఉండడం వల్ల ఏడుస్తూ ఏడుస్తూ ఒకేసారి ప్రార్థన చేసుకుంటూ ఇక లేచి చూసేసరికి ఎండిపోయిన చెట్టు అలా పోయి పచ్చగా అయిపోయి పువ్వు కూడా పూయడం చూసి, తండ్రి ఏంటి నా కష్టాలు ఇక్కడ నుంచి తీరుతున్నాయా ఏంటి, ఈ దర్శనం ఏంటి, ఈ చూసిన ఏంటి ప్రభు అనేసి మళ్ళీ ప్రార్థన చేసుకుందండి. ఈలోగా యజమానురాలు కుమార్తె మేరీని ఎత్తుక్కుంటూ వస్తుందంట. అప్పటికే ఎన్నోసార్లు ఇంకా చెట్టు నరికారు కదా, ఉంగరం దొరికింది కదా, అప్పటి నుంచి ఎదుగుతూనే ఉన్నారంట జేమ్స్ని మేరీని, ఎక్కడ దొరకలేదు. అయితే ఈ మేరీ సమాధి దగ్గర ఉంది కదా, ఈలోగా ఆ దగ్గర ప్రాంతంలోనే ఆ యజమానురాలు తన కుమార్తె ఎందుకో మొత్తానికి వచ్చారంట చూడటానికని. వస్తూ వస్తూ మేరీకి పువ్వుల తోటలనగా చాలా ఇష్టం. మేరీ ఎక్కడైనా ఉంటుందేమో ఈ తోటలన్నీ చూస్తాననేసి తను ఎతుక్కుంటూ అలాగా తెల్లవారుజామున అలాగా తనతో వేరే అమ్మాయిని తీసుకొని ఆ తోటలంట వస్తుంటే ఈ ఏడుస్తుంది కదా మేరీ, తండ్రి సమాధి దగ్గర ఉండి ప్రార్థన చేసుకుంటుంది కదా, ఆ సౌండ్ వినిపించి మేరీ దగ్గరికి వచ్చిందంట. మేరీ దగ్గరికి వచ్చి యజమానురాలు కుమార్తె మేరీ ఏ ఒక్కతనం ఉన్నావు అది అంటే మా నాన్నగారు చనిపోయారు అన్నీ చెప్పిందంట. అయినా సరే మేరీ అస్సలు తన మీద కోపం పెట్టుకోలేదంట, ప్రేమతోనే మాట్లాడిందంట. మేరీ మేరీ ఇలా ఇలా జరిగింది, మా చెట్టు మీద ఉంది ఉంగరము, ఇలా పక్షి గూట్లో ఉంది ఉంగరము అనేసి చెప్పిందంట. అవును అమ్మగారు, పోన్లే అమ్మగారు ఇప్పటికన్నా నేను దొంగను కాదని తెలిసింది, అదే సంతోషం అమ్మగారు అలాగే అన్నదండి. ఇంకేం అనలేదు. కొందరైతే చాలా ఇదిగా మాట్లాడతారు కదా, మీరు అలాంటోళ్ళు ఇలాంటోళ్ళని, కానీ మేరీ ఏం అనలేదంట. ఏమనుకుంటేనే మేరీ కనిపించగలని యజమానురాలు కుమార్తె ఏం చేసిందంటే మేరీని తీసుకొని వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిందంట. అమ్మమ్మ మేరీ ఉంది ఇక్కడ అనేసి చెప్పి, అయితే యజమానురాలు కూడా చాలా ఎంత అంటే మేరీకి ఏం చెప్పాలో తెలియని పరిస్థితుల్లోనూ చాలా దుఃఖిస్తూ మేరీ క్షమించమ్మా అంటే, అమ్మగారు అలా అనకండి, మీరు పెద్దవారు అయినప్పుడు దొరికింది కదా అమ్మగారు ఉంగరం, అదే నాకు చాలు, నేను దొంగను కాదని తెలిసింది కదా అనేసి అలా ఏమైంది మేరీ ఇన్ని రోజులు ఎక్కడున్నామంటే ఇలా ఇలా ఉన్నాము అని చెప్పి ఇలా పంపించేసిందని కూడా చెప్పిందంట. చెప్తే మేరీ ఎన్ని కష్టాలు పడ్డావు చిన్న వయసులోనే, చాలా బాధలు పడ్డావు కదా నువ్వు అనేసి ఈ అమ్మగారు కూడా చాలా హ్యాపీగా మేరీ దొరికినందుకు హ్యాపీ ఫీల్ అయ్యి తీసుకెళ్ళిపోయిందంట వీళ్ళతో పాటే. అయితే తీసుకెళ్ళిపోయి తన కుమార్తెలాగే ఇప్పుడు తన కుమార్తెని ఏ విధంగా అయితే చూస్తుందో ఈ మేరీని కూడా ఆ విధంగానే చూస్తుందంట. అంతలాగా పెద్ద ఉన్నవాళ్ళు కదా, డబ్బులు ఉన్నవాళ్ళు, మేరీ పడ్డ కష్టాలన్నీ రెట్టింపు దీవులు దేవుడు తనకి ఆ చెట్టు ఎలాగైతే ఎండిపోయిన చెట్టు పువ్వు పూసిందో ఆ రీతిగా తన పడ్డ కష్టాలన్నీ పోయి అన్నీ మంచిగా అయినట్లా ఆ దర్శనానికి అర్థం అదేమో అని మేరీ అనుకుందంట. ఓహో దేవుడా ఇదేనా నాకు చూపించావు, ఆ చెట్టు పువ్వు పూసింది పచ్చగయ్యి, ఇదేనా నాకు ఇలాంటి మంచి సంతోషాన్ని ఇవ్వటానికైనా అనేసి దేవుని ప్రతిదానికి దేవుని స్తుతిస్తూనే ఉండేదంట మేరీ. ఎందుకంటే తన తండ్రి ఆ విధంగా తనని దేవుని యందు భక్తిలోనే పెంచారు కాబట్టి తనకు ఎన్ని సోదరులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఎడవకుండా అలాగే
తన భక్తులు ఎదుగుతూ వస్తుందంట. ఇప్పుడు యజమానురాలు కుమార్తె కూడా యవనస్తురాలు, వివాహం వయసుకు వచ్చింది. మేరీ కూడా వివాహం వయసుకు వచ్చింది. మేరీకి పెళ్లి చేయాలని ఆలోచన కలిగి అనుకున్నారంట. అయితే మేరీ జైల్లో ఉన్నప్పుడు ఏ జడ్జి అయితే తనను వాదించాడో ఆ జడ్జి కుమారుడు మేరీకి భర్తగా వచ్చారంట. ఆ జడ్జి వచ్చి, మేరీ నా కుమారుని పెళ్లి చేసుకుంటావమ్మా, ఆయన కూడా క్షమాపణ కోరారంట. తల్లి, నేను చిన్న వయసులో చాలా బాధలు పెట్టాం మేము, మాకు తెలియకుండానే అనేసి చాలా, అంటే తను కూడా క్షమాపణ కోరి మేరీని, నా కుమారుడు ఉన్నాడమ్మా, పెళ్లి చేసుకో, మా ఇంటి కోడలుగా రా, మా ఇంట్లో ఉందిగాని అనేసి తను మేరీని అనడం జరిగిందంట. మేరీ కూడా ఏమో అనలేదు, ఇంకెవరు లేరు కదా తనకైతే మాత్రం. ఆ యజమానురాలు ఇష్టం మీద వదిలేస్తే యజమానురాలు కూడా ఎంతో ఘనంగా మేరీకి వివాహం జరిగించారంట. చాలా, ఎందుకంటే బాగా డబ్బులు ఉన్నవారు తన కుమార్తెలాగే ఎప్పుడైతే తన ఇంటికి వచ్చిందో తన కుమార్తెలాగే సేకరించి ఆ యజమానురాలు కూడా చాలా ఘనంగా పెళ్లి చేశారంట. పెళ్లి చేసి చాలా హ్యాపీగా ఉన్నారంట. అందరూ కూడా హ్యాపీగా ఉన్న టైంలోనూ ఈ యజమానురాలు తెచ్చి ఏ ఉంగరం అయితే పోయిందో ఆ ఉంగరం పెట్టుకొని వచ్చి మేరీకి ఇచ్చిందంట. అమ్మ నాకు వద్దమ్మా, నాకు వద్దు అని చాలా బాధపడిందంట. వద్దమ్మా అనేసి. అయితే లేదు, నువ్వు ఇది తీసుకుంటేనే నా మనసు కొంచెం హ్యాపీ ఫీల్ అవుతుందని యజమానురాలు అన్నదంట. అంటే మేరీ పెట్టుకుందంట, తీసుకొని పెట్టుకుందంట చేతికి. అయితే మేరీని ఉంగరం చేతిలో పెట్టుకోవడం చూసామన్న పనమ్మాయి అందే. ఆ పనమ్మాయి చాలా బలహీనరాలుగా అయిపోయిందండి. ఈ నిజం తెలిసాక పనిలోంచి తీసేశారంట. తీసేస్తే ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఒక చీకటి గృహలో ఉండి, మేరీని నన్ను క్షమించాలి, మేరీ మీద నన్ను నిందేశాను, అబద్ధం సాక్షి చెప్పాను, మేరీ నన్ను క్షమించాలని మేరీకి కబురు పంపించిందంట. పంపిస్తే వెళ్ళిందంట. ఎవరో తెలియదు కదా మేరీకి. అంటే చాలా రోజులు గడిచిపోయాయి కదా, ఎవరో రమ్మన్నారు అన్నట్లు పంపిస్తే నేను రమ్మన్నానంటే రాదు అనేది, వేరొకరు ఎవరో రమ్మన్నారు అన్నట్లు కబురు పంపిస్తే ఎవరో సరేలే అనేసి వచ్చిందండి మేరీ. వచ్చేసరికి ఈ పని పిల్ల ఎలా ఉందంట, తనకి వయసు అయిపోయిందిరా, యవనస్త్రాలు వచ్చింది, బక్కగా అయిపోయి చాలా, అంటే చాలా నీరసం చేస్తే ఏ విధంగా ఉంటాం అట్టి రీతిలో అయిపోయి తనకి ఆహారం తినడానికి కూడా శక్తి లేకుండా పడిపోయి ఉందంట. అయితే చీకటి గదిలోను అయితే అప్పుడు మేరీ వెళ్ళి డోర్ తీస్తుందండి. అప్పుడు చూసి లెగటానికి ఓపిక లేదు, అలా పడుకొని మేరీ నన్ను క్షమించు, నేను ఎవరనుకుంటున్నావు అని చెప్పిందంట. నేను తన పేరు చెప్పి తన పనమ్మాయినని చెప్పిందంట. చెప్తే అయితే మేరీ దేవుళ్ళు ఎదిగింది కదా ఎంతనని. అసలు నీ మీద నాకు కోపమే లేదు, ఫోన్లో ఎప్పటికన్నా దొరికింది కదా ఉంగరం, నేను దొంగను కాదని అందరికీ తెలిసింది, అదే సంతోషం, చాలా హ్యాపీగా ఉంది, నాకు చాలా ఆనందంగా ఉంది ఉంగరం దొరికినందుకు అనేసి అన్నదండి. నన్ను క్షమించి మేరీ, నన్ను క్షమించి మేరీ అని ఒక అనుకులు అలా అడుగుతూనే ఉందండి. నీ మీద నాకు ఎటువంటి కోపం లేదు, నేను ఎప్పుడో క్షమించేశాను, నీ మీద నాకు కోపం ఉంటేనే కదా క్షమించడానికి అని చెప్పడం జరిగిందంట. అయితే అలా కొద్ది రోజులు తన వివాహం అయింది, తన భర్త చక్కగా ఉంటుంది, అన్ని విధాలుగా బాగుంది. దేవుడు చూసా ఆయన మీద ఆధారపడ్డ వాళ్ళని ఎన్నడన్నీ విడిచిపెట్టే దేవుడు కాదు కదా. మనం కూడా అలాగే, మనము దేవుడి మీద ఆధారపడడం కానీ మన సొంత ఆలోచన మీద, మన సొంత జ్ఞానం మీద, మన చుట్టూ ఉన్న పరిస్థితుల మీద ఆధారపడి ఉంటాం. అందుకే మన జీవితంలో ఎటువంటి మేలును చూడలేము. ఆ మేరీ ఎన్నో కష్టాలు చిన్న వయసులో నుంచి తన ఎన్నో శోధనలు ఎదుర్కొంటూ ఎన్నో కష్టాలను అనుభవిస్తూ వస్తుంది కదా. మనం కూడా మనకు కష్టాలు రావట్లేదని కాదు, వస్తున్నా సరే దేవుడు అవన్నీ కూడా దేవుడు ఎప్పటికైనా దూరపరుస్తాయని విశ్వాసంతో ఆ శోధనలు సహించే జ్ఞానం దేవుడు ఇచ్చేలాగా మన అందరం కూడా ప్రార్థన చేసుకోవాలి. ఈ స్టోరీ మీకు ఎంతవరకు అర్థమైందో నాకు తెలియదు, కానీ ఇదైతే చాలా పెద్ద స్టోరీ, కాకపోతే చిన్నగా కట్ చేసి అన్నీ మీకు కొద్దిగా అలా అర్థమైనట్లు చెప్పాను. నేనైతే ఒక రోజంతా చదివాను ఆ బుక్. నేను చదివినంతసేపు నా కళ్ళలో నీళ్ళు ఆగలేదు, అంత ఇంట్రెస్ట్గా ఉంది. మీకు సింపుల్గా చెప్పేస్తున్నాను కానీ చాలా ఇంట్రెస్ట్గా ఉంది ఆ బుక్. మీకు చాలామందికి చదివి ఉంటారు, కొంతమంది చదవలేరేమో, అలాంటి వారి కోసం కొంచెం స్టోరీలా చెప్పాను. ఇందులో చాలా కట్ చేయడాలే ఉన్నాయి ఎక్కువ, చెప్పాలంటే చాలా టైం తీసుకుంటుంది. అందుకే నేను మధ్యలో కొంచెం కట్ చేసుకుంటూ మీకు స్టోరీ మొత్తం అర్థమైపోవాలి, లాస్ట్కి ఏమైంది అనేసి చెప్పడం జరిగింది. ఇందులో మీకు ఏం అర్థమైందో నాకు చెప్పండి. మీ అందరికీ ప్రైస్.